పసుపు మనకు అందుకే చాలా పవిత్రమైంది. గణేషుని గూడా మీరు చెప్పారు పసుపుతో హ్మ్. చేస్తాము అని హ్మ్. చెప్పేసేసి. అందుకే పసుపు కొమ్ము అని అంటాం మనం. హ్మ్. దేన్ని గూడా మనం మామూలుగా ఏదన్నా అంటాం, ఏమన్నా ముక్కలంటాం, వేర్లంటాము, అలా కొమ్మలంటాం గానీ, పసుపుని మాత్రం కొమ్మని అంటానికి ముఖ్య కారణం అది మాట. దానికి అంత పవిత్రమైన ఒక చరిత్ర ఉంది. హ్మ్. ఈ పసుపు కొమ్ము మామూలుగా ఇప్పుడు మనం ఆర్గానిక్ పసుపు చూస్తున్నాం, లేకపోతే హ్మ్. చాలా పసుపులు చూస్తున్నాం. ఆహ్, హై కురిక్మిన్ ఉంది. హై హ్మ్. కురిక్మిన్ ఉన్నదైతే మీకు 15,000 వరకు కూడా ఇవాళ కేజీ అమ్ముతున్నారు. హ్మ్. ఆ! ముఖ్యంగా ఈ పసుపు నుంచి మనకి దాంట్లో కావాల్సిన యాంటీబయాటిక్ గానీ, యాంటీ ఇన్‌ఫ్లమేషన్ గానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి దాంట్లో మాట. అది కురిక్మిన్ అనే ఒకటి ఉంటది. హై హ్మ్. లెవెల్‌లో కురిక్మిన్. ఆ కురిక్మిన్‌ని మళ్ళీ సెపరేట్ చేసి, మళ్ళీ దానికి మనకి మెడిసిన్ రూపంలో ఇవాళ క్యాన్సర్‌కి గానీ, అలా చాలా అనారోగ్య సమస్యలకి మనకి మెడిసిన్ ఇస్తున్నారు. ఇవంతా కూడా ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఇప్పుడు మన ఇండియాలో మనకి అత్యంత అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్న పసుపు చూస్తే మనకి హ్మ్. నార్త్ ఈస్ట్ ఎక్కువగా ఉంది. అంటే హై మెడిసినల్ వాల్యూస్ హ్మ్. ఉన్న పసుపు ఇండియాలో. అంటే ఏంటి అంటే కొండల మీద పెరిగే పసుపు. హ్మ్. దానికి అంతటకి అదే మొలిసి పెరుగుతా ఉంటాయి. హ్మ్. ఎప్పటినుంచో అయి ఉండుంటాయి. అవి తీస్తా ఉంటే మళ్ళీ వస్తా ఉంటాయి. ఇప్పుడు అడవిలో గనక మనం ఆముదాలు గూడా ఎట్లా తెస్తామో, హ్మ్. ఆ ఆముదాలు గూడా అంతే వర్షం పడినప్పుడు అలా రాలినవి ఉన్నాయి, పెరుగుతా ఉంటాయి. అవి మనం సెలెక్ట్ చేసి తెస్తాం.